చూడొచ్చు మనము బోరబండ నిమిషాంబ టెంపుల్లో ఉన్నాము, దగ్గర ఉన్నాము. అసలు గుడికి ఎట్లా రావాలి నేను కొద్దిగా చెప్తాను మీకు. శ్రీ 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 మాతా నిమిషాంబ టెంపుల్. యాక్చువల్లీ ఇక్కడ ఈ ప్రాంగణంలో మల్లన్న గుడితోని ఫేమస్ ఉంటుంది. చూడొచ్చు మీరు ఇక్కడ మల్లన్న గుడి. అడిగితే ఎవరన్నా చెప్తారు ఇది ఎక్కడ ఉంది అంటే ఈ బోరబండ పంకకి రావాలంటే మీరు ఈ బండ్లు పోతున్నాయి కదా, ఈ బండి నుంచి లెఫ్ట్ టర్న్ అయిపోతే ఆ ట్యాంకర్ పోతుంది. లెఫ్ట్ టర్న్ అయితే కొద్దిగా ముందుకు పోతే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది. సో బోరబండ పంక నుంచి సీదా వచ్చి లెఫ్ట్ తీసుకుంటే పోలీస్ స్టేషన్ వస్తుంది. ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడ వస్తుంది, ఆ ట్యాంకర్ టర్న్ అవుతుంది. అట్లే మనం లోపలికి పోతుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇట్లా ఎంటర్ అవుతుంటే ఫస్ట్ మనకు ఇక్కడ కులస్తులకు ఇచ్చినది స్థలము, వాళ్ళు టెంపుల్ ఉంది, సంఘం సంబంధించింది. సో ఇట్లనే మనం ముందుకు వెళ్తుంటే ఇక్కడ మల్లన్న గుడి. ఇది వచ్చి మన గుళ్ళ వాళ్ళకు ఇచ్చిన స్పేసు. సో వాళ్ళ మల్లన్న టెంపుల్ని ఇక్కడ రీసెంట్లీ ఇనాగ్రేషన్ చేసిన టెంపుల్ని. సో అట్లే మనం ముందుకు వెళ్తుంటే ఇక్కడ గోశాల ఉంటుంది ఈ స్థలంలో చూడొచ్చు. అట్లే మనం ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఇట్లా మనం ముందుకు వెళ్తుంటే అయ్యప్ప గుడి చాలా విశాలంగా పెద్దగా ఉంటుంది. అట్లే మనము ఇదే పైకి ఎట్లా వెళ్తుంటే చూడొచ్చు, చాలా మనము ఎవరైతే ఇక్కడ వస్తారో ఇక్కడ అన్ని గుళ్ళది దర్శనం అయిపోతుంది. అంటే ఒక యాత్రకు వచ్చినట్టే ఉంటుంది. సో మల్లన్న గుడి ఇక్కడ ఉన్నది. మనం పైకి వెళ్తుంటే విశాలంగా చెట్లు, మంచి వాతావరణంతో నిండి ఉంది. దత్తాత్రేయ స్వామి ఇక్కడ గుడి ఉంది చూడవచ్చు. దత్తాత్రేయుడు మనకు దర్శనమిస్తాడు. ఇట్లే కొద్ది ముందుకు వెళ్తే మనకు నవగ్రహాలు దర్శనమిస్తాయి. అయితే ఇక్కడ అయ్యప్ప గుడి ఇది చాలా ఫేమస్. ఇక్కడ మల్లన్న గుడి, అయ్యప్ప గుడి అంటే ఎవరన్నా చెప్తారు. ఇప్పుడు మన అమ్మవారి గుడి నిమిషాంబ టెంపుల్ అంటే కూడా చెప్తారు. సో అందరూ ఇక్కడ గుడి సంబంధించిన కుల టెంపుల్ సంబంధించిన మన కార్యక్రమం ఉంటే ఈ స్పేస్లని మనం భోజనాలు అరేంజ్ చేస్తారు. ఈ కమిటీ హాల్ ఉంది ఇంచాన్ దాకా, ఈ కమిటీ హాల్ని మేము అందరూ వాడుకుంటారు. సో అట్లే లోపలికి వస్తే మనకు ఇక్కడ హనుమంతుని గుడి, చూడొచ్చు. హనుమంతుని చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ. ఇట్లా హనుమంతుడు మనకు దర్శనమిస్తాడు. సో అట్లే మనం కొద్ది రైట్ టర్న్ అయితే ఇదంతా మన మాతా నిమిషాంబ టెంపుల్. ఈ సైడ్ నుంచి మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఎత్తుపైన మంచిగా ఓపెన్ స్పేస్లో మన టెంపుల్ ఉంటుంది. అట్లే కొద్దిగా ముందుకు వెళ్తే మనము ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంటుంది. ఇక్కడ హౌస్ వాళ్ళకి సంబంధించిన గుడి, శంకుడు టెంపుల్. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో కొద్దిగా ఇది ముందుకెళ్తే ఇక నాగదేవత గుడి ఉంటుంది ఇక్కడ. ఇది ఫేమస్. సో ఇక్కడ వస్తే అందరు దేవుళ్ళ దర్శనాలు అయిపోతాయి. ఒక యాత్రకు వచ్చినట్టు ఉంటుంది. అట్లే మన అమ్మవారి
దర్శనం బి అయిపోతుంది. ఇట్లా ఉంటుంది ఇక్కడ నాగదేవత టెంపుల్. సో ఈ ప్రకారంగా ఇక్కడ వ్యూ దృశ్యం కనబడుతుంది. ఇది మన బోరబండలో ఉన్న అన్ని గుళ్ళు, అందులో మన అమ్మవారి గుడి మాతా నిమిషాంబ టెంపుల్ ఈ ప్రకారంగా ఉంటుంది. ఇంకా మనము ఇక్కడ ముందుకు ఇట్లా గోపురం ఇట్లా కట్టించాలి. ఇప్పుడు అమ్మవారి టెంపుల్ వచ్చిన తర్వాత 1 year లోపల మనకు ఇంత అభివృద్ధి జరిగింది. ముందుకు ఇంకా చేంజెస్ వస్తాయి. సో ఫస్ట్ ఇయర్ 1 yearలో అయ్యే ఇంప్రూవ్మెంట్ ఇది. సో నెక్స్ట్ ఇయర్ మనం చూద్దాము ఈ పొజిషన్ నుంచి ఇంకా ఏ పొజిషన్కి వస్తుందో అమ్మవారి గుడి, ఏ రకంగా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది మనం చూద్దాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చెట్లు, వేప చెట్టు, అక్కడ రాగి చెట్టు. ఓకే, సో ఇక్కడ వస్తే చాలా కూల్గా మంచిగా యాత్రకు వచ్చినట్టు ఉంటుంది. చూడొచ్చు మీరు. రండి, వచ్చి అందరు దేవుళ్ళ దర్శనాలు చేసుకోర్రి, అమ్మవారి దర్శనం చేసుకోర్రి. నిమిషాంబ టెంపుల్ అమ్మవారు ఈ జాగా మొత్తంలో అమ్మవారి గుడి ఒకటే ఉంటుంది. తర్వాత అందరు అయ్యవార్లే ఉంటారు. హనుమంతుడు కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, మల్లన్న గుడి కానీ, అట్లా అన్ని అయ్యవార్లే గుళ్ళు ఉంటాయి. కానీ అమ్మవారి గుడి ఒకటే ఉంటుంది ఇక్కడ. సో అవరు పైన ఉంటుంది, టాప్ హిల్ పైన ఉంటుంది, మనము ఎడ్జ్లో ఉంటాము, ఎత్తు పైన ఉంటుంది గుడి. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. మీరు రాండ్రి, అమ్మవారి దర్శనం చేసుకొని కోరికలు కోరండి. కోరికలు తీరినాక మొక్కులు మీరు చెల్లించుకోండి. శ్రీ మాత్రే నమ. ఓం నమో శ్రీ 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 మాతా నిమిషాంబిక దేవికి జై.